హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రైతులకు ఒక భారీ శుభవార్త అండి. ప్రభుత్వం చెప్పిన ఈ పంటను సాగు చేస్తే మీకు 100% సబ్సిడీ అయితే రాబోతుంది. అలాగే వాటికి సంబంధించి బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపైన కూడా 100% భారీ రాయితీ అయితే లభిస్తుందన్నారు. ఇంతకీ అది ఏ పంట, ఎవరికి ఈ సబ్సిడీ లభిస్తుందనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఈ క్రమంలో భాగంగా మెదక్ జిల్లా రేగోడు మండలం వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక ఆదాయం అయితే పొందవచ్చని సూచించారు. సాధారణంగా పత్తి మరియు వరి వంటి సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ దీర్ఘకాలికంగా స్థిరంగా అధిక లాభాలు అయితే అందిస్తుంది. నీటి సౌకర్యం ఉన్న రైతులు తమ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రామ్ ప్రసాద్ గారు అయితే సూచించారు. ఒక్కసారి మొక్కలు నాటితే ఈ తోటలు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడినైతే అందిస్తాయని చెప్తున్నారండి. రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలలను ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా కంపెనీ ప్రతినిధులే కొనుగోలు చేస్తారు. దీనివల్ల రైతులకు మార్కెటింగ్ సమస్యలు అయితే ఉండవు అనేసి, అలాగే సరైన ధర కూడా లభిస్తుంది అనేసి చెప్తున్నారండి. ఇక ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం రైతులకు అనేక రాయితీలు అంటే డిస్కౌంట్స్ అయితే అందిస్తుంది. ఎకరాకు సుమారు 57 మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కొక్క మొక్కను ప్రభుత్వం రాయితీ పైన కేవలం 20 రూపాయలకి అయితే అందిస్తుందండి. ఇక దీంతో పాటు నీటి సామర్థ్యాన్ని పెంచడానికి కీలకమైన బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపైన కూడా ప్రభుత్వం భారీగా రాయితీలు అయితే అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ అయితే ఇస్తారు. అంటే ఒక్కొక్క పరికరం ₹1,00,000 ఖర్చు చేస్తే దాన్ని కొనుగోలు చేస్తే అంతే మొత్తంలో అతనికి సబ్సిడీ రూపంలో అయితే ప్రభుత్వం అందిస్తుంది. ఇక బీసీ రైతులకైతే 90% సబ్సిడీ, ఇక మిగిలిన రైతులకు 80% వరకు మనకి రాయితీ ఈ పరికరాలు కొనుగోలు చేయవచ్చు. ఆయిల్ ఫామ్ సాగుకు తగినంత నీటి లభ్యత ఉండడం అయితే చాలా ముఖ్యమండి. బిందు సేద్యం వల్ల నీటి వినియోగం అయితే తగ్గుతుంది. నాటిన 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత ఈ ఆయిల్ ఫామ్ దిగుబడి అయితే వస్తుంది. తొలి సంవత్సరాల్లో అంతర్ పంటలను సాగు చేసుకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అయితే పొందవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మహేష్, అలాగే లీ ఫామ్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ జాన్సన్ కూడా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను, కంపెనీల కొనుగోలు హామీని రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు అయితే కోరుతున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.